ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. మేఘన మీ ఆఫీస్కి వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసింది. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా దాన్నే ముఖ్యమైన సాక్ష్యంగా వాడాలని చూస్తుంది. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. సార్, మీరు ఆ కోకాపేట్ సైట్ కన్స్ట్రక్షన్ ఫైల్ చెక్ చేసి ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. ఇప్పటికే వర్క్ డిలే అయ్యింది. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చెక్ చేస్తాను. అంటే అది కాదు సార్, ఇప్పటికే బాగా డిలే అవ్వడంతో కస్టమర్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. మరింత డిలే అయితే మనకు ప్రాబ్లం అవుతుంది. చెప్పాను కదా బాగా బిజీగా ఉన్నానని. తర్వాత చెక్ చేసి ఇస్తాను, మీరు వెళ్ళండి. అలాగే సార్. మురారి సమస్య తీరే వరకు దేని మీద మనసు పెట్టలేకపోతున్నాను. ఈ సమస్యకి ఎంతో ఎప్పుడూ అర్థం కావట్లేదు. ఏంటి ప్రభు, ఎవరి మీద ఆ కోపం? కోపం కాదు తరుణ్, బాధ. ఆ బాధ ఇలా కోపం రూపంలో బయటికి వస్తుంది. అది మేము అర్థం చేసుకోగలం ప్రభు గారు. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాం. కూర్చోండి. ప్రభు, మనం ఇప్పుడు చేయాల్సింది జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడ్డం కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తూ సిద్ధపడ్డం. మీకు త్వరలో కోర్టు నోటీసులు వస్తాయి. అప్పటికి మీరు మీ భార్య సునంద గారిని సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. అలా మీరు తన్ని ప్రిపేర్ చేయడం కోసం ఉష కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అందుకే ఉషని ఇక్కడికి తీసుకుని వచ్చాను. మురారి తన బిడ్డ కాదు అన్న ఆలోచన సైతం భరించలేని సునంద గారు రేపు కోర్టులో మా అడ్వకేట్ అడిగే విచిత్రమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేలా ప్రిపేర్ అవ్వాలి. అందుకు సునంద గారిని ప్రిపేర్ చేయడం అన్నది ఉషకి మాత్రమే సాధ్యమనిపించింది. ఉష గారు, ఈ విషయంలో మీరు చేస్తున్న హెల్ప్ని నేను జీవితంలో మర్చిపోలేను. నేను మీకు హెల్ప్ చేయడానికి ఒకే ఒక్క కారణం సునంద గారికి మురారి మీద ఉన్న పిచ్చి ప్రేమ. ఈ భూప్రపంచంలో ఏ తల్లి ఏ బిడ్డను ప్రేమించనంతగా సునంద గారు మురారిని ప్రేమిస్తున్నారు. అలాంటి సునంద గారు బిడ్డ దూరం అయితే ప్రాణాలతో ఉండరు. అందుకే సునంద గారిని కాపాడడం కోసమే నేను ప్రాణంగా ప్రేమించే నా కుటుంబానికి సైతం ఎదురు నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. అవును ప్రభుగారు, ఉష చెప్పింది అక్షర సత్యం. మురారి మీద సునంద గారికి ఉన్న ప్రేమే మనల్ని కట్టిపడేస్తుంది.
మన అనుకున్న వాళ్లను సైతం ఎదిరించేలా చేస్తుంది. మురారి మీ కన్న కొడుకని తెలిసి కూడా నాకు మీరు చేస్తున్న సాయం గుర్తొచ్చిన ప్రతిసారి మీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. మీరు చేస్తున్న ఈ హెల్ప్కి నా మనసులో మీకు ప్రతి క్షణం థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. బాధపడకు ప్రభు, ఇకపై మనం ప్రత్యేకంగా కోర్టులో కలుసుకుందాం. నిర్ణయాన్ని ఆ భగవంతుడికి వదిలేద్దాం. ఆ భగవంతుడు మురారిని ఏ అమ్మ దగ్గరికి చేరుస్తాడో చూద్దాం. ఫైనల్గా ఒక ముఖ్యమైన విషయం, ఇలాంటి కేసులు డీల్ చేయడంలో అనుభవంతో పాటు మంచి మనసున్న లాయర్కి నిజాయితీగా అంతా చెప్పి సాయం కోరండి. అమ్మా హారిక, చెప్పండి అత్తయ్య. నువ్వు సరిగ్గా భోజనం చేసి చాలా రోజులైందమ్మా. అందుకే ఇవాళ నా చేత్తో నీకు వడ్డిస్తాను, వచ్చి భోజనం చేయి. వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు. ఆకలి కడుపుకి సంబంధించింది అత్తయ్య, నాది ప్రాణానికి సంబంధించిన ఆవేదన. అయినా మురారిని ఈ చేతులతో ఎత్తుకున్నాక వాడి నోటి నుంచి అమ్మా అనే పిలుపు నా చెవులకు వినిపించిన తరువాతే నా కడుపు నిండుతుంది అత్తయ్య. అప్పటి వరకు అన్నం ముద్దలు కూడా నాకు విషంలాగే కనిపిస్తున్నాయి. నీ బాధ నేను అర్థం చేసుకోగలను హారిక, కానీ ఒకసారి నేను చెప్పేది కూడా విను. మురారి అంటే కేవలం నీ బిడ్డ మాత్రమే కాదు, ఈ ఇంటికి వారసుడు. నువ్వెలా ఆశగా వాడి కోసం ఎదురు చూస్తున్నావో, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ వాడి రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, తరుణ్ కూడా నిజాన్ని బయటపెట్టడానికి పగలు రాత్రి కష్టపడుతున్నాడు. ఇంకా కూడా నువ్విలా బాధపడుతూ ఉండటం మంచిది కాదమ్మా. అవును హారిక, అత్తయ్య చెప్పింది కరెక్ట్. మరికొన్ని రోజుల్లో మురారి నీ దగ్గరకు వచ్చేస్తాడు, నిన్ను అమ్మా అని పిలుస్తాడు. ఇంకా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అత్తయ్య, నేనిప్పుడే వెళ్ళి హారికకి భోజనం తీసుకొస్తాను. హలో, హలో, ఎవరు మాట్లాడేది? ఎలా ఉన్నావు? ఎవరు మీరు? నేనెవరు? నా గొంతు విన్నాక కూడా గుర్తు రాలేదా? మ్యాగీ. కార్తీక్, నువ్వు నువ్వు చచ్చిపోయావనుకున్నాను. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఎస్, నువ్వు గూండాలతో నన్ను చంపించాలని చూసిన చావు అంచుల నుంచి ప్రాణాలతో తప్పించుకున్నాను.
రహస్యంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ప్రాణాలతో బయటపడ్డాను. చూడు మేఘన, నీ కంపెనీ ఎదగడానికి నన్ను పూర్తిగా వాడుకొని నా పెన్ డ్రైవ్ లాగేసి రౌడీలతో కుట్టించావు. ఆ గాయాలు మానిపోయాయి గాని నీ పైన నా కోపం మాత్రం ఇంకా చల్లారలేదు. అందుకే నీతో డైరెక్ట్గా వారికి దిగుతున్నాను. చూడు కార్తీక్, ఈ మేఘనకి వార్నింగ్ ఇచ్చే ముందు నేను నిన్నెలా చావుకి పరిచయం చేశానన్న విషయం గుర్తు తెచ్చుకో. ఎందుకంటే ఈసారి పరిచయం కాదు, ఏకంగా పైకి పంపిస్తాను. అయినా మాటలతో తప్ప నువ్వు నన్ను ఏ రకంగానూ దెబ్బ కొట్టలేవు. ఎందుకంటే నువ్వు దాచిపెట్టిన నీ ఆధారాల్ని మంటల్లో కాల్చి బూడిద చేశాను. అది గుర్తుపెట్టుకో. మ్యాగీ, నా దగ్గర ఆధారాలు ఉండకపోవచ్చు, కానీ నాకున్న అతిపెద్ద ఆధారం నువ్వే అన్న విషయం మర్చిపోకు. చూస్తూ ఉండు, తొందరలోనే నీ చేత అన్ని నిజాలు కక్కిస్తాను. లెట్స్ బిగిన్స్. నేను చూసింది కల కాదా? కార్తీక్ నిజంగానే సిటీకి వచ్చాడు. వాడు నన్ను దెబ్బతీయాలని చూస్తున్నాడు. నేను ఎలాగైనా వాడిని మళ్ళీ సమాధి చేయాలి. ఓ, మళ్ళీ చూడు. ఉషగారు, మీరా? ఎంతసేపు అయింది వచ్చి? కూర్చోండి కూర్చోండి. సారీ అండి, నేను మిమ్మల్ని గమనించనే లేదు. పర్వాలేదు సునంద గారు, మీరు మీ మురారితో ఉన్నప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతారంటగా. అప్పుడప్పుడు ప్రభు గారు చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. అవును ఉషా గారు, నేను మురారిని తప్ప తనని పట్టించుకోవట్లేదని ప్రభు కూడా అప్పుడప్పుడు నా మీద అలుగుతూ ఉంటారు. కానీ తల్లి మనసు అంటే అదే కదండి. పిల్లలు పుట్టనంత వరకు మాత్రమే మనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఒక్కసారి పిల్లలు పుడితే వాళ్లే మన ప్రపంచంగా మారిపోతారు. ఇక ఆ ప్రపంచంలో మన గురించి మనం ఆలోచించడం కూడా మానేస్తాం. ప్రతి క్షణం పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాం. వాళ్ళు నవ్వితే నవ్వుతాం, వాళ్ళు ఏడిస్తే మనము ఏడుస్తాం. వాళ్ళ సంతోషంలోనే మన గెలుపుని చూసుకుంటాం, వాళ్ళ గెలుపులోనే మన సంతోషాన్ని చూసుకుంటాం. వాళ్ళే ఊపిరిగా బ్రతుకుతాం. ఒక ఆడదానిగా, కాబోయే తల్లిగా మీ మనసు నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు మీ బిడ్డని అందరి తల్లుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. తనే మీ శ్వాసగా బ్రతుకుతారు. మీరన్నది నిజమే ఉషగారు, కానీ ఇప్పుడు నా ఊపిరి నాకు దూరం అవుతుందేమోనని భయంగా ఉంది. మీరే చెప్పండి, మురారి నా బిడ్డే కదూ?
నా దగ్గరే ఉంటాడు కదూ. ఎవరూ తనని నా నుండి దూరం చేయలేరు కదా. ఏం జరుగుతుందో ఏమో. నా అనుకున్న హారిక తరుణ్ వాళ్లే హఠాత్తుగా శత్రువులుగా అయిపోయారు. నా బిడ్డని నా నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. సునంద గారు, అధైర్యపడకండి. మీకు మురారి మీద ఉన్న ప్రేమ నిజం. మీరు మురారినే పంచ ప్రాణాలుగా బ్రతుకుతున్నారన్నదే నిజం. మన చుట్టూ ఉండే యూనివర్స్ మనల్ని గమనిస్తూనే ఉంటుంది. మీకు మురారి మీద ఉన్న ప్రేమే మిమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. యద్భావం తద్భవతి అంటారు కదా, అంటే మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. మనం ఎలా ఉంటే అదే మన ఇష్టం అనుకుని ప్రకృతి దాన్ని మనకి బహుమతిగా ఇస్తుంది. మురారి మీ బిడ్డ అని మీరు బలంగా నమ్ముతున్నారు కదా, ఇంకా నమ్మండి. గట్టిగా అనుకోండి, మీ వాడవుతాడు. లేదు ఉషగారు, నా బిడ్డని నా నుంచి దూరం చేయాలని హారిక గారు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నేను హారికాకి చెల్లెల్లాంటి దాన్ని. తను బిడ్డను పోగొట్టుకున్న తల్లిగా బాధగా ఉంది. కాని ఒక తల్లిగా మురారి మీకే చెందాలని ఆ భగవంతుడు రాశాడు. దాన్ని ఎవరూ మార్చలేరు. నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే, రేపు కోర్టులో రకరకాల పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. కంగారు పడద్దు. లాయర్లు ఏం అడిగినా సూటిగా జవాబు చెప్పండి. వాళ్ళు ఏవేవో వాయిస్ రికార్డింగ్ వినిపిస్తారు. అది మీ వారి గొంతే అంటారు. ఏది నమ్మకండి. ఎంత బాగా చెప్పారు ఉషగారు. మీ మాటలు విన్నాక నాలో భయం చాలా వరకు తగ్గిపోయిందండి. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. మీరు చెప్పినట్టే ఇక నుంచి ప్రతి క్షణం పాజిటివ్గా ఆలోచిస్తాను. కోర్టులో నా మురారిని దక్కించుకోవడం కోసం చివరి వరకు పోరాడతాను. ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సునంద గారు. మీరెప్పుడూ ఈ ధైర్యాన్ని కోల్పోకండి. ప్రభు గారికి కూడా మీరు ధైర్యంగా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేయండి. అప్పుడు ఆయన కూడా ధైర్యంగా మీకోసం మురారి కోసం పోరాడతారు. అలాగే ఉషగారు, చాలా థ్యాంక్స్ అండి. భగవంతుడా, నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకు తెలియదు. నేను చేస్తున్న దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం బిడ్డే ప్రాణంగా బ్రతుకుతున్న తల్లికి ఆ బిడ్డ దూరమయ్యి తన ప్రాణాలు పోకూడదు. ఆ కారణంతోనే నేను సొంత అక్కలా భావించే హారిక అక్క కూడా ఎదురు నిలబడాల్సి వస్తోంది. ఎంతో సున్నితమైన ఈ సమస్య నుంచి నువ్వే ఇద్దరు తల్లుల్ని బయటపడేయాలి. హలో ఉషా, సునందతో మాట్లాడావా? మురారి గురించి భయపడొద్దని తనకు ధైర్యం చెప్పావా? ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, కోర్టులో ఎంత బాధించినా మురారి తన కొడుకే అనే నమ్మకం కోల్పోకుండా ఉండాలని చెప్పావా? ఆ నమ్మకమే మురారిని తన నుండి దూరం అవ్వకుండా చేస్తుందని తన మైండ్ని ప్రిపేర్ చేశావా? మనం అనుకున్నట్టుగానే సునంద గారికి ధైర్యం చెప్పి తన మైండ్ని బలంగా మార్చగలిగాననే అనుకుంటున్నాను ప్రభుగారు. జరిగిన సంఘటనలు తలుచుకుని మురారి తనకెక్కడ దూరం అయిపోతాడోనని సునంద గారు పడుతున్న ఆందోళన చూస్తుంటే మనసు తట్టుకోలేకపోతోంది. కొండంత ప్రేమతో బిడ్డను పెంచుకున్న తల్లికి ఆ బిడ్డ దూరం అవుతుందేమో అనే భయం కన్నా
పెద్ద మరణం మరొకటి ఉండదు. ఇప్పుడు ఆ భయమే సునంద గారిని వెంటాడుతోంది. అందుకే మురారి మీ బిడ్డ అని సునంద గారి మనసులో నాటుకుపోయేలా చెప్పాను. ఇక మీరు అధైర్యపడకండి. ఏం జరిగినా సునంద గారు మురారి విషయంలో వెనకడుగు వెయ్యరు. తన నమ్మకాన్ని వదలరు. చాలా థ్యాంక్స్ ఉషా. నువ్వు తరుణ్ చేస్తున్న హెల్ప్కి మీకెంతగానో రుణపడి ఉంటాను. మీరు లేకుండా ఈ పరిస్థితులను ఊహించుకుంటేనే ఊపిరి కూడా ఆగిపోయేలా ఉంది. ప్రత్యేకంగా నువ్వు చేస్తున్న సహాయానికి, 2 కుటుంబాల మధ్య వారధిగా మోస్తున్న బాధ్యతలకి చాలా థ్యాంక్స్. అలాగే ఉషా, సైట్ దగ్గర ఉన్న సమస్యల గురించి కిరణ్తో నేను కూడా ఒకసారి మాట్లాడతాను. కిరణ్ కూడా మీతో కోఆర్డినేట్ చేసుకుంటాడు. మీరు ఉషతో మాట్లాడుతున్నారా? తను మీకెందుకు కాల్ చేసింది? అసలు సమస్యలు ఏమున్నాయంట సైట్లో? తనకి నీతోనే సమస్య అంటుంది కిరణ్. సైట్ దగ్గర వర్క్ విషయంలో నువ్వు తనకి కోఆపరేట్ చేయట్లేదంట. రేపు మనం ఒక స్కూల్కి వెళ్ళి మురారిని కిండర్ గార్డెన్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ తీసుకోవాలి. మీరు ఓకే అంటే రేపే వెళ్ళి మాట్లాడతామండి. ఆ స్కూల్లో జాయిన్ చేస్తే మన మురారి కెరియర్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నువ్వేమంటా? అలాగే సునంద, నీ ఇష్టం. మేడం, బాబు పేరు చెప్పండి. మా బాబు పేరు మురారి. మీరు కూర్చోండి, నేను కంప్లీట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ అండి. నమస్తే మేడం. ఒక 2 మినిట్స్ కూర్చోండి. ఈ అడ్మిషన్ అవ్వగానే మీది స్టార్ట్ చేస్తాను.